హాయ్ అండి. నమస్తే. నేను మీ స్వర్ణ. దొండకాయ రోటి పచ్చడి ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్ రావాలంటే ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్‌లో 2, 3 స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 150 గ్రామ్స్ పచ్చిమిర్చి, 150 గ్రామ్స్ దొండకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ½ కేజీ టమాటాలు వేస్తున్నాను. టమాటాలు ఎలా మగ్గిన తర్వాత కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే రోట్లో వేసి రుబ్బుకున్నా, మిక్సీ వేసినా గానీ చల్లారిన తర్వాత మాత్రమే రుబ్బుకోవాలండి. ఇప్పుడు రోల్లో వేయించుకున్న పచ్చిమిర్చి, దొండకాయలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలండి. పిడికెడు కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని ఇలా నూరుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా నూరుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లారి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా రుబ్బుకున్న పచ్చడిలో పోపు వేసుకోవటమే. ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ పెట్టుకుని పోపు దినుసులు వేసుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పచ్చడిలో పోపు వేసేసుకోవటమేనండి. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, వేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.